హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో అటుకుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అటుకుల తాలింపు అనొచ్చు, అటుకుల పోపు అనొచ్చు, ఇలా ఏదైనా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది పిల్లలకి స్నాక్ ఐటెం లాగా పెట్టేయచ్చండి. స్కూల్కి పంపించవచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కూడా బాగుంటుందన్నమాట. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అటుకుల మిక్చరు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేద్దాము. ముందుగా మందపాటి అటుకులండి, కొంచెం మందంగా ఉండేవి తీసుకోవాలి. ఈ అటుకుల మిక్చర్కి సన్నవి అయితే విరిగిపోతాయి అన్నమాట. మనం కలిపేటప్పుడు ఇలా మందపాటి తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇవి 2 కప్పులు తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు పల్లీలు, అలాగే 1/4 కప్పు పుట్నాలు, వేయించిన శనగపప్పు అంటాం కదండి అది, జీడిపప్పు పలుకులు ఒక 10, అలాగే 1/2 స్పూన్ కారము, 1/2 స్పూను పసుపు, కరివేపాకు ఒక 2 రెబ్బలు, పచ్చిమిరపకాయలు ఒక 3 తరిగి పెట్టుకోవాలి. ఆయిల్ ఒక 8 స్పూన్ల వరకు తీసుకోవాలండి, 8 టేబుల్ స్పూన్ల వరకు. అలాగే చాట్ మసాలా ఒక 1/2 స్పూను, 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఈ చాట్ మసాలా వద్దు అని అనుకుంటే దీని ప్లేస్లో గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి పాత్ర తీసుకోవాలండి. ఈ అటుకుల మిక్చర్ కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న 8 స్పూన్లలో 3 స్పూన్లు వేసుకోవాలి ఫస్ట్. అది కొంచెం హీట్ అయ్యాక మన అటుకులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. తక్కువ ఆయిల్ తోటి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా తయారు చేసుకుంటే. ఇవి రెడీ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని చేతిలోకి తీసుకొని అలా నలిపినప్పుడు ముక్కలుగా అయిపోతే క్రిస్పీగా అయినట్టే లెక్కండి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే గిన్నెలో మిగిలిన 5 స్పూన్ల ఆయిల్ ఉంది కదండి, 5 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకోవాలి. కరెక్ట్ అంటే కరెక్ట్గా 8 స్పూన్ల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇవి కూడా మంచిగా కరకర అనేలాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అవుతుండగానే పసుపు, కారము, రుచికి సరిపోను ఉప్పు, అర స్పూన్ అయితే సరిపోతుందండి. ఉప్పు ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ కషం అయిపోతుంది, తినలేరు పిల్లలు. అలాగే చాట్ మసాలా ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఇవి బాగా వేగిపోయాక దీంట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి మీదనే దీంట్లో ఇప్పుడు అటుకులు వేసేసుకొని కలుపుకుందాము. అలా వేడిగా ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వేగిపోయినాయి కాబట్టి, ఆల్రెడీ అటుకులు కూడా వేయించుకున్నవే కాబట్టి ఇలా వేసి కలిపేసుకుంటే మన ఎంతో టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.